లోహియా కానీ జయప్రకాష్ కానీ ఎవరు వెళ్ళినా వారు మన వారి ఆతిథ్యం. కుమారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు వారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాకుండా వారు ఇప్పుడు ఒక గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా ముఖ్యంగా గాంధీ గారికి సంబంధించిన నిర్మాణాత్మక కార్యక్రమం 2 నిర్వహిస్తున్నారు. అయ్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా వచ్చి వేదిక అలంకరించవలసిన కోరుతున్నాను. ఈ లోహియా ట్రస్ట్లో కూడా వారు సభ్యులు. వారు ముఖ్యంగా జడ్జి కాకముందు చాలా యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారని చెప్పి నేను ఆశిస్తూ, ఇంకా ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రతాప్ రెడ్డి గారు వారు సీనియర్ అడ్వకేట్గా అంటే వారికి అపరిమితమైన ప్రీతి. వారు గాంధీ గారి మీద ఏం పుస్తకం దొరికినా ఎక్కడ ఉన్నా సరే వెతికి తెచ్చుకోవడం, చదువుకొని అప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు నాకు. ఇకపోతే జనార్దన్ రెడ్డి గారు మా అధ్యక్షులు ఈనాటి సభకి, వారు చేస్తున్నటువంటి గొప్ప నిర్మాణాత్మక కార్యక్రమం ఏంటంటే గాంధీ గారికి ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆయన ఈ చేనేతకు సంబంధించింది నూలు, ముఖ్యంగా నూలు, ఖద్దర్ నూలు తయారు చేయడం. ఒక ఈనాటి ముఖ్య మనకు నాగేశ్వర వేణుగోపాల్ గారు వారిని కూడా వచ్చి వేదికను అలంకరించుకుంటున్నాను. రఘుకుమార్ గారు ఇప్పుడు ఈ సభలో యువతరానికి ప్రతినిధిగా వారిని గాంధీ గారిని గురించి యువతరం ఏమనుకుంటుంది అని తెలియాలంటే యంగ్ ఈ మహాత్మా గాంధీ ఫోటోగ్రాఫ్కి సుదర్శన్ రెడ్డి గారిని ఇచ్చి దండ వేయవలసిందిగా కోరుతున్నాను. సార్ గులాబీ చాలా మంది హేతువాదులు ఇంకా ఇతర కమ్యూనిస్టులు కూడా విమర్శిస్తుంటారు, గాంధీని పట్టుకున్నారేంటి మీరు మార్క్సిజాన్ని వదిలేసండి. మహాత్మా గాంధీ యొక్క ప్రభావంతో భారతదేశంలో సోషలిస్ట్ ఉద్యమం అనేక మార్పులు చేసుకుంది. అంతకుముందు హింసావాదాన్ని చూసి చూడట్టు ఊరుకున్నా కూడా మహాత్మా గాంధీ ప్రభావంతో ఎట్టి పరిస్థితుల్లోని హింసా పద్ధతుల ద్వారా మనం ఏది సాధించడానికి ప్రయత్నం చేయకూడదు. సత్యాగ్రహంగా, అందువల్ల విజ్ఞాపన పుత్రం కాకుండా పోరాటం ఏంటంటే నాన్ వైలెంట్ వే ఆఫ్ ఫైటింగ్. నాన్ వైలెంట్ ఫైటింగ్ చేయాలి చెప్తే ప్రజా సమస్యల మీద హింస పద్ధతి కాదు అని చెప్పి సోషలిస్ట్ పార్టీ నిర్ణయించుకోవడానికి కారణం మహాత్మా గాంధీ. దానికి కారణం రామ్ మనోహర్ లోహియా. సోషలిస్ట్ పార్టీ అంగీకరించాడు. రామ్ మనోహర్ లోహియా 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన గాంధీ అని ముద్రేశారు. గాంధీ అని అని చెప్పారు. ఆ ప్రభావంతో ఆయన రామ్ మనోహర్ లోహియా ప్రభావంతో సోషలిస్ట్ పార్టీ డీసెంట్రలైజేషన్ కానివ్వండి, ఎండ్స్ అండ్ మీన్స్ ఒకటిగా ఉండాలంటే కానివ్వండి, ఈ పాలసీలన్నీ తీసుకుంది ఆ సోషలిస్ట్ పార్టీ. అందువల్లనే రామ్ మనోహర్ లోహియా ట్రస్ట్ ఈ గాంధీ గారి గురించి పుస్తకం వేయడానికి కూడా ముందుకు వచ్చింది. ఇప్పుడు సభకి అధ్యక్షుడు వహించినటువంటి జనార్దన్ రెడ్డి గారు ప్రారంభవారు. పెద్దలందరికీ నమస్కారాలు. ఇవాళ సోమయ్య గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి లోహియా గారిని వరంగల్ తీసుకొని పోయారు. అప్పుడు ఆయన ఊర్వలుగా చూద్దామంటే తీసుకుపోయించాను. చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఆ చిన్న మీటింగ్లో ఆయన ఏమన్నాడంటే, अगर गांधी जी नहीं होते तो हम नहीं होते. अब हम इनका
प्रभाव वाला सोशलिस्ट पार्टी। अगर गांधी जी नहीं होते तो हम नहीं होते, అంటే మా పార్టీ ఉండదు, అంటే అంత ప్రభావం వారి మీద జయప్రకాష్ నారాయణ, రామానుజన్, అచ్యుత్ ప్రకాశ్, అశోక్ ఈ పేర్లన్నీ వారికి ఇప్పుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ, ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ డైరీ చూస్తే మనం ఇంకా గాంధీయన్ ఆలోచనలే మనం గడపాలి అని. కానీ ఒకటి నేను మీ అందరితో మనవి ఏమంటే, ప్రభు ముఖ్యంగా మనం ప్రభుత్వం సభాధ్యక్షులు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, పుస్తక రచయిత సంపాదకులను రాస్తున్నారు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ప్రతాప్ రెడ్డి గారు, పాపిరెడ్డి గారు, మిత్రులు రఘురామ్ గారు, సభలో చాలామంది మిత్రులు ఉన్నారు. సోమయ్య గారు, బాబురావు గారు, నారాయణ గారు, మా గోపాల్ సింగ్, చాలామంది మిత్రులు ఉన్నారు. సభకు నమస్కారం. ఆహ్వాన పత్రిక మీకు చాలామందికి అందుంటుంది. జనార్దన్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చిన నా పని అయిపోయింది. కానీ మిత్రులు వేణుగోపాల్ గారు తెలుగులో ఉంది కనుక ఎట్లా సౌలభ్యం ఉంటే అట్లా 2 భాషల్లో కూడా మాట్లాడుకున్నటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఎవరో గుర్తులేనంటే అట్లా కూర్చొని ఉన్నాడు ఆయన. చాలా పెద్దవాడు, రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి, అరుదైన వ్యక్తిత్వం. ఏదో ఒక తారీఖు అనుకున్నాం, నేనే అన్నా, మీకు అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. చర్చిల్ గారు ఆయనను నేకెడ్ ఫకీర్ అంటారు. దానికి జవాబు ఆయన ఎంబడే రాసి ఇవ్వకుండా తన దగ్గరనే పెట్టుకున్నాడు. తగిన సమయం చూసి దీనికి జవాబు చెప్పాలి. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన తర్వాత 1944లో జూలై 17, 1944లో ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాస్తారు. యు ఆర్ రిపోర్టెడ్ టు హ్యావ్ ఏ డిజైర్ టు క్రష్ the simple naked fakir, as you are said to have described me. I have been long trying to be a fakir, and that naked a more difficult task. ఫకీర్ను కావాలనే కోరిక ఉంది, ప్రయత్నం చాలా చేస్తున్నాను, చాలా మంచిదే. నన్ను 1940 ఇది ఆయన 44లో రాస్తే 45 జూలై 26, 1945. ఇది చాలామందికి అంటే అర్థం కానటువంటి విషయం. అందుకే ఆయన అంటాడు, నీ ద్వారా నీ దేశ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం నాకు కల్పించింది. అంతటితో వదిలిపెట్టకుండా ఆయన ప్రధానమంత్రి పదవి దిగిపోయిన తర్వాత, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత
ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు సహజం, కానీ నా మిత్రుడు అయిన నీవు ఓడిపోవడం కొంచెం బాధగా అనిపించింది. అది కానీ చర్చిని అంటాడు, ఐ హ్యావ్ నాట్ బికమ్ ద కింగ్స్ ఫస్ట్ మినిస్టర్, అంటే ప్రైమ్ మినిస్టర్, ఇన్ ఆర్డర్ టు ప్రిసైడ్ ఓవర్ ద లిక్విడేషన్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇది ఏదో నేను కలుస్తాను, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దేశం అట్టుడికి పోతుంది, స్వేచ్ఛ స్వాతంత్ర పిపాస జనంలో పెరిగిపోతుంది. మాట్లాడాలి అంటే ఆయన అంటాడు, నేను ప్రైమ్ మినిస్టర్ను మీకు స్వాతంత్రం ఇవ్వడానికి, స్వేచ్ఛ ఇవ్వడానికి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఉంచడానికి కాలేదు. వాళ్ళు బాగా అధ్యయనం చేసి చెప్పినట్టు వాళ్ళకి మళ్ళీ నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషమైన విషయం. వాళ్ళు చెప్పిన విషయాన్ని ఒక చిన్న క్యాబినెట్ కల్లా చేస్తారు. సంతోషం. అన్ని విషయాలు అందరికీ తెలియాలి. నేను చెప్తాను అని మనం నేర్చుకోవాలి. మన జనరేషన్ ముందు వచ్చే విద్యార్థులకు వాళ్ళకు సమాజానికి ఆకర్షిస్తుంది. నాకు గాంధీ గారి గురించి అది ఎప్పుడు ఎక్కువైనా కొట్టాలి. నాకు తెలిసినంత మట్టుకు గాంధీ గారి గురించి చెప్పాలంటే ఈ దేశం భారతదేశానికి స్వాతంత్రం ఒక్కటే కాదు, స్వాతంత్రం రావడానికి ఆయన ఎన్నుకున్న విధానాలు బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం లేపడం. అదే నేను ఒక్కరిని చేయలేను, దేశమంతా లేపాలి. నాన్ కోఆపరేషన్, పీస్ఫుల్, నాన్ వైలెంట్ మెథడ్స్ తోని నేను ఒక్కరిని చేయలేదు. ఇది ప్రపంచాన్ని మొత్తం యావత్ భారతదేశాన్ని లేపాలి. ఆ భారతదేశం లేపినప్పుడు నాకు తెలిసినంత మటుకు సబ్జెక్టు కరెక్షన్ 35 రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. అవన్నీ ఇంగ్లాండ్, అవన్నీ యూరోప్లో, అమెరికా ఒకటి, చైనా కూడా సామ్రాజ్యం లేదు మొత్తంగా. చైనా వాజ్ ఆల్సో అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రిటిషర్స్. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద భూఖండం భారత్, ఏషియా, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. అప్పుడు ఇవన్నీ కూడా ఏదో ఒక రాజ్యం ప్రపంచంలో ఉన్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఇటలీ, ఈ 7 రాజ్యాలు 7 దేశాల కిందనే లోబడి ఉండేవి. కానీ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మెల్లిమెల్లగా
ఇవాళ రోజు వరకు 195 రాజ్యాలు స్వాతంత్రమైనాయి. ఈ ప్రజల అవేకనింగ్ కొని నాన్ వైలెంట్ నాన్ కోఆపరేటివ్ మూమెంట్ దేశంలో ఈ యొక్క భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచాన్నంతా ఒక అవేకనింగ్, ఒక స్పృహ కలిగించి ఏ దేశం కూడా ఇంకో దేశం మీద రాజ్యం చేయలేకుండా ఈరోజు మార్పిచ్చింది అంటే మహాత్మా గాంధీ గారు ఒక్కడే. అమెరికా అన్నికంటే పెద్ద సంపన్న దేశం కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ చాలా ఉండొచ్చు. నాకు ఏదో పుస్తకం చదివాను, 6 సార్లు ప్రపంచాన్ని మొత్తం ధ్వంసం చేయగలదట, అంత పెద్ద ఉన్నదట. కానీ అది ఏ దేశంలో పాలించగలదా? మళ్ళీ ఇప్పుడు 16 సంవత్సరాలు వియట్నాంను కార్పెట్ బాంబింగ్ చేసిన వియట్నాం వాళ్ళు రూల్ చేయలేదు. తర్వాత ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపినారు వాటి, కానీ సద్దాం హుస్సేన్ ఇరాక్లో సామ్రాజ్యం చేయలేదు. ఏ దేశం ఇప్పుడు దాన్ని పాలించలేదు. యూ కెన్ కాంకర్ ఏ కంట్రీ బట్ యూ కెనాట్ రూల్ ఏ కంట్రీ. దట్ ఈస్ ది ఎవల్యూషన్ గాంధీ బ్రాట్ టు ది వరల్డ్. నాన్ కోఆపరేషన్ అనేది కూడా దానికి సంబంధించిన వెపన్. ప్రపంచంలో అవేకనింగ్ నడిపించి ఏ దేశం ఇంకో దేశం మీద పాలించకుండా ఉండేటువంటి శక్తిలో మార్పు తీసుకొచ్చిన ఉద్యమకారులు ఆయన. రెండో విషయము సామాజిక విషయంలో వస్తే క్షయం అని అన్నవాడు ఒకడు అయినప్పటి ఇవాళ కాదు, నుంచి పెట్టేవాడు ఆయన. అప్పటి నుంచి 1990 నుంచి విజ్ఞానంలో కలిగేవాడు కార్ల్ మార్క్స్. కానీ కార్ల్ మార్క్స్ అనేవాడు 1888లో పుట్టాడు. 1840లో 42లోను కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు. గాంధీజీ పుట్టే వరకే 1969 వరకు ఆయన క్యాపిటల్ కూడా ఫినిష్ చేసినాడు ఒకసారి. అది ఏంజల్స్ రాశాడు. అందులో ఒకవేళ మార్క్స్ కనుక గాంధీ తర్వాత వచ్చి ఉంటే 1930s 40s వచ్చి ఉంటే మార్క్స్ తన సిద్ధాంతాలన్నీ గాంధీ గురించే చెప్పేవాడు కూడా నాకు అనిపిస్తుంది. అది మార్క్స్ 1948 నుండి ఇండియాను ఎట్లా తపన చేస్తున్నారు, ఎట్లా పాడు చేస్తున్నారు 1938 నుంచి. ఆయన ఇంగ్లాండ్లో ఉండేవాడు ఏంజల్స్ ఎంబడి, కానీ ఇంగ్లాండ్ పత్రికలు పబ్లిష్ చేయలేదు. ఆయన హెరాల్డ్ ట్రిబ్యూన్కు అమెరికాకు అక్కడి నుంచి ఇంగ్లాండ్ అప్పుడు ఇవన్నీ లేకుండేది, ఇవన్నీ టెలిగ్రామ్తో పంపిస్తే ఆయన అక్కడ చేసేవారు అవన్నీ. అక్కడ ఈ ఇంగ్లీష్ సామ్రాజ్యం ఏ విధంగా ఇండియన్ ఎకానమీని పతనం చేస్తున్నాయో, రూరల్ ఎకానమీని ఎట్లా పతనం చేస్తున్నాయో పటేల్ రాస్తాడు. పటేల్ రాస్తాడు. పటేల్ తాను ఇది గ్రామంలో మొత్తం సామ్రాజ్యం అంతా ఉండింది, అవన్నీ పాడు చేస్తారు ఇంగ్లీష్ సామ్రాజ్యం అంతా అని ఆయన రాస్తాడు. గాంధీ దాన్ని కూడా ఆయన రాష్ట్రంతో స్ఫూర్తి తెచ్చి విలేజ్ సామ్రాజ్యం అని, విలేజ్ చెరసా అని, విలేజ్ ఇండస్ట్రీ రివైవల్ చేసిన వాడు ఆయనతో నేర్చుకున్నాడే కూడా నాకు అనుమానం అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ కార్ల్ మార్క్స్ కనుక రిపీట్ చేస్తున్నాను, కార్ల్ మార్క్స్ కనుక 1930s 40s రాస్తే మొత్తం సిద్ధాంతాలన్నీ గాంధీ మీద ఉండేవి నాకు. సభాధ్యక్షుల వారికి, పుస్తక ఆవిష్కర్త జస్టిస్ రెడ్డి గారికి, ఇక్కడ ఆహుతులైనటువంటి పెద్దలందరికీ, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు మహాస్వప్నం మహాగాంధీ
మహాత్మా గాంధీ అనే పేరుతో నార్లవారి సంపాదకీయాలని, అలాగే దానితో పాటుగా తను స్వయంగా రాసినటువంటి ఒక 2-3 ఆర్టికల్స్ని, అలాగే గాంధీ గారి మీద నెహ్రూ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్, విన్సెంట్ షీన్ రాసినటువంటి ఇంకొక ఆర్టికల్, ప్లస్ గాంధీకి సైన్స్కి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని, అంటే చాలా కాలంగా ఒక అపప్రద ఉంది. అంటే గాంధీ గారికి హింద్ స్వరాజ్య రాసినప్పటి నుంచి కూడా వారికి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సరైనటువంటి అభిప్రాయం లేదు అనేటువంటి ఒక మాట నడుస్తోంది. దాన్ని కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి, ఎందుకంటే ఈ అభిప్రాయాన్ని నార్లవారు కూడా వ్యక్తం చేశారని చెబుతూనే నాగసూరి వేణుగోపాల్ గారు ఇంకొక 2-3 ఆర్టికల్స్ ద్వారా దాని ఎందుకు అది కాదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ పుస్తకాన్ని గురించి నేను పరిచయం చేయడానికి ప్రయత్నం చేసే ముందు నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి ఒక చిన్న మాట ఉంది. నేను ఎప్పుడో 9th 10th క్లాసుల మధ్యలో వారు రాసినటువంటి జాబాలి చదివాను. అప్పటికే ప్రోగ్రెసివ్ లిటరేచర్ లైక్ శ్రీశ్రీ ఇవన్నీ చదువుతున్నాను కాబట్టి మెల్లగా హేతువాదిగా, మెటీరియలిస్టిక్గా, మార్క్సిస్ట్గా మారుతున్నటువంటి తరుణం అది. అయితే చాలా కాలం తర్వాత ఎప్పుడైతే నేను ఈ ఆస్తి నాస్తి అనేటువంటి ఈ డైలెక్టిక్స్ ని దాటి ట్రాన్సెండింగ్ ద డైలెక్టిక్స్ ఆఫ్ దిస్ నాస్తి అండ్ ఆస్తి, అసలు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫిలాసఫీల మధ్య ఒక డైకాటమీ ఉంది. అంటే అప్పటికి నేను ఫిలాసఫీని సీరియస్గా చదువుతున్న టైంలో ఈస్ట్ ఈజ్ ఈస్ట్, వెస్ట్ ఈజ్ వెస్ట్ అండ్ నెవర్ ద ట్రైన్ షల్ మీట్. అంటే నాకు దాని తర్వాతే ఈ ఈస్ట్ వెస్ట్ ఫిలాసఫీల మధ్య ఉండేటువంటి డైకాటమీ ఏమీ లేదు అనే విషయాన్ని చాలా ఎక్స్టెన్సివ్ లెక్చర్స్ అవి దాదాపు 80 పేజీల దాకా వస్తుంది ఆ 3 లెక్చర్స్ కలిపి. అందులో సుదీర్ఘంగా వెస్ట్రన్ ఫిలాసఫీని, ఇండియన్ ఫిలాసఫీని కోట్ చేస్తారు ఆయన. ముఖ్యంగా ఎందుకంటే మనకు చాలా కాలం వివేకానంద, ఎస్ రాధాకృష్ణన్ అందరూ కూడా, సర్వేపల్లి రాధాకృష్ణ అందరూ కూడా ఏమంటారంటే ఈస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఒక స్పిరిచువల్ కంట్రీస్ అని, వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా మెటీరియలిస్టిక్ పర్స్యూట్స్ ఉన్న కంట్రీస్ని, ఈస్ట్ తన లోపలికి చూస్తుందని, వెస్ట్ బయటికి చూస్తుంది. ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ చాలా బలంగా మనకు బాగా డెవలప్ అయ్యాయి. ఆ టైంలో ఆయన ఆ మొత్తం ఆర్టికల్ యొక్క కన్క్లూజన్, వెదర్ హీ లివ్స్, అంటే హీ మీన్స్ మ్యాన్, వెదర్ హీ లివ్స్ ఇన్ ది సో కాల్డ్ ఈస్ట్ ఆర్ వెస్ట్, మ్యాన్ ఈజ్ వన్, మ్యాన్స్ వరల్డ్ ఈజ్ వన్ అండ్ మ్యాన్స్ ఫ్యూచర్ ఈజ్ వన్ అని కంక్లూడ్ చేస్తుంది. ఆ తర్వాత అంతకు ముందు ఆ కన్క్లూజన్ ముందు బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు వైండ్ అప్, బట్ బిఫోర్ డూయింగ్ సో ఐ beseech you to assess yourself the state of the nation. While we are boasting more and more about our spiritualism, next the second day నాడు 1st February 1948 నాడు వారు రాసినటువంటి సంపాదకీయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మామూలుగా సంపాదకీయము ప్రోజ్లో ఉంటుంది, కానీ ఈ సంపాదకీయము అత్యంత పోయెటిక్గా ఉంటుంది. ఆవురుమని ఒక్కసారి రుదించగలిగితే గుండె బరువు తగ్గవచ్చు, ఆలోచన తగ్గవచ్చు, తలం సాగవచ్చు. కానీ కన్నీటికి మించిన దుస్సంఘటన కేవలం గుండెలనే కాదు, ప్రతి రక్తాణువును భగ్గుమని చేసే విషోదాంతం. ఆ మంటకు కన్నీటి సముద్రమైన ఇంకిపోవలసిందే. బాపూజీకేమి ఆయన అమృతము, అమరజీవి, సూర్యచంద్రులు గతులు తప్పనంత వరకు ఆయన మానవ హృదయాలలో జీవిస్తూనే ఉండగలరు. కానీ మనమాకేమి అంటే ఒక ఎలిజీ, ఒక సంపాదకీయంలో ఒక ఎలిజీ రాయడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. మన తెలుగు సాహిత్యంలో ఇలాంటి ఒక 2-3 చూశాను. ఒకసారి చరణ్ గారు పోయినప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి సంపాదకీయాలు వచ్చాయి. అలాగా ఈ సిగ్గును మనం ఎలా భరించగలం, ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కగలం, మనకు ఏమి దిక్కు, ఏది దారి, అబ్బా ఎంత చీకటి, గుండెలపై ఎంత పెద్ద రాయి, ఇక రాయలేదు, చేతి నుంచి కలంజాలి అని ఎండ్ అయిపోవాలి.
అలాగే స్వాతంత్ర భానోదయ వేళ, అంటే స్వాతంత్రం రావడానికి ఒక 7 days ముందు రాసినటువంటి సంపాదక ఏమండి ఇది. అది 1960s లేట్ 60s వచ్చింది ఆ బుక్. కానీ ఈ పుస్తకంలో వచ్చినటువంటి రకరకాల సంపాదనలో ఆ ఎరిక్ ఎరిక్సన్ గారి పుస్తకం ప్రస్తావన, గాంధీజీ జీవిత కాలంలో కంటే నేడు నిజమే పంటలు ఎక్కువ పండుతున్నాయి, పారిశ్రామికోత్పత్తి అధికంగా సాగుతున్నది, ఆనకట్టల సంఖ్య పెరిగింది, రోడ్లు నిడివి పెరిగింది, పవర్ సప్లై హెచ్చింది, ఒక్క మాటలో జాతీయ సంపద పెరిగింది. కానీ వీటన్నిటినీ మించినవి గాంధీజీ దృష్టిలో వేరే ఉన్నాయి. అవి నైతిక విలువలు, మానవతకు ప్రాధాన్యమిచ్చే విలువలు. వీటి విషయంలో ఈనాడు మనం అతి హీన స్థితిలో ఉన్నాం. ఎలా ఉన్నామంటే నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు ఈనాటి సంఘంలో కాంజెనిటల్ ఇడియట్గా పరిగణించబడుతున్నాడు. మానవతకు ప్రాధాన్యం ఇచ్చేవాడు ఇంప్రాక్టికల్ ఐడియలిస్ట్గా త్రోసివేయబడుతున్నాడు. తీవ్రత ఉన్నా ఈ పలుకులలో అత్యుక్తి లేదు, ఉత్ప్రేక్ష లేదు. ఏ జీవిత రంగంలోనైనా ఈనాడు నీతికి, నిజాయితీకి, నిస్వార్థానికి, నిర్మలత్వానికి స్థానం తక్కువగా రాజకీయ రంగంలో కంచుకారణతో వెతికిన ఇవి కానరావట్లేదు. అధికార దుర్వినియోగం, ఆస్తి పక్షపాతం, అష్టవేశాలు, ఇది రాజకీయ లక్ష్యాలు. సో గాంధేయ సాంకేతిక విజ్ఞానం, ఈ రెండు కూడా అంటే ఈ మధ్య కాలంలో గత 10-15 ఏళ్లుగా వేరియస్ స్కాలర్స్, ఎస్పెషల్లీ ఉన్నటువంటి రావుల సోమయ్య గారికి, తర్వాత రామ్ మనోహర్ లోహియా సమతా ట్రస్ట్, లోహియా విజ్ఞాన సమితులకి ఈ పుస్తకాన్ని బయటికి తెచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ, అలాగే గాంధీ వైపు నన్ను తీసుకెళ్తున్నటువంటి రావుల సోమయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మార్క్సిస్ట్గా జీవితాన్ని ఎక్కువగా గడిపి ఈ మధ్యకాలంలో గత 5 ఏళ్లుగానే నేను సీరియస్గా గాంధీని చదువుతున్నాను. అయితే చాలా రివీలింగ్, చాలా అద్భుతమైనటువంటి ఏమంటుంది జ్ఞాన సంపదగా మారుతోంది నాకు అది. ముఖ్యంగా నేను నాకున్న అలవాటు ప్రకారం మొదట ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్ని తిట్టే వాళ్ళకి స్టార్ట్ చేస్తాను. అంటే మనకు ఇండియన్ ట్రెడిషన్లో పూర్వఖండ అని ఉంటుంది ఒకటి. అట్లాగా నేనేంటంటే జనరల్గా ఒక వ్యక్తిని, ఒక ఫిలాసఫీని చదివే ముందు అతన్ని వ్యతిరేకిస్తూ ఎవరెవరు రాశారో ముందు వాళ్ళకి చదువుతారు. అలా నేను ఏమంటారంటే లివివెల్డ్ అనేటువంటి ఒక ఆథర్, గ్రేట్ సోల్ అనేటువంటి బుక్, అలాగే జాక్ ఆడమ్స్ అనేటువంటి నేకెడ్ అంబిషన్, అంటే దాంట్లో అంతా కూడా చాలా క్రిటికల్గా గాంధీని చాలా నెగటివ్గా, అంటే నెగటివ్గా అని చెప్పడానికి వీల్లేదు. గ్రేట్ సోల్లో అంత నెగటివ్ ప్రొజెక్షన్ ఏం లేదు. బట్ ఏమంటే ఆ గ్రేట్ సోల్ అనే దాంట్లో ఒక రకమైన సర్కాజం మాత్రం హోల్ టెక్స్ట్లో నడుస్తుంటుంది. అలాగే నేకెడ్ అంబిషన్లో కూడా గాంధీ పట్ల చాలా, అంటే గాంధీ యొక్క సమస్య ఏమిటి అంటే ప్రధానంగా ఆయన చాలా విచిత్ర, అంటే రకరకాల రీడింగ్స్కి అవకాశం ఉంటుంది. అంటే దాన్ని నేను ఎలా డిఫైన్ చేస్తున్నానంటే వాల్ట్ విట్మన్ అనే ఒక అమెరికన్ పోయెట్ సాంగ్ ఆఫ్ మై కాంట్రాడిక్ట్ గా కనబడతాను అంటే బికాస్ ఐ కంటైన్ మల్టిట్యూడ్స్, గాంధీ కంటైన్స్ మల్టిట్యూడ్స్. సో ఎప్పుడైతే మనం అనేక విషయాలని సంగ్రహంగా చేసుకొని ఆ కాంట్రడిక్షన్స్ ని తీసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కాంట్రడిక్షన్స్ ని జయించేది వెస్టర్న్ ఫిలాసఫీ ఏమంటే కాంట్రడిక్షన్ కెన్ బి వన్ ఓన్లీ బై ది విక్టరీ ఆఫ్ వన్ పార్టీ. జనార్దన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సోషల్ ఉద్యమకారుడు, మేధావి సుదర్శన్ రెడ్డి గారు, మరి ప్రతాప్ రెడ్డి గారు ఇంతకుముందు చాలా చక్కగా సుదర్శన్ రెడ్డి గారు చాలా గౌరవాత్మకంగా మాట్లాడారు. ప్రతాప్ రెడ్డి గారు ఇంటలెక్ట్గా ఆయన చాలా విషయాలు చెప్పారు. మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా సుదర్శన్ రెడ్డి గారు ఉపన్యాసాన్ని ఒక భద్రంగా పేపర్ వ్యాసం చేసి ప్రింట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఇది ఇవాళ ఈ సమావేశం రావటానికి
నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చాలా విషయాలు క్రమం తెలుసుకుని మళ్ళా చాలా విషయాలు కూడా నేను తెలుసుకోగలుగుతున్నాను. నేను ముఖ్యంగా ఈ కార్యక్రమం సంగతి మిత్రుడు స్వామి గారు చెప్పాడు, కానీ నేను జయపాటి గారి సంతాన సభలో పాల్గొనడానికి వచ్చి మామూలుగా ఇవాళ వెళ్దాం అనుకుని, కానీ కదా వచ్చాం కదా, మరి ఈ సభ కూడా వెళ్తే బాగుంటుందని నేను రావటం చాలా చక్కగా ఉంది. ఈ పుస్తకం పేరు చూస్తుంటే లోహియా గారు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎనెక్డోట్స్ విత్ గాంధీలో లేకపోతే ఎక్కడ మ్యాన్కైండ్ ఎక్కడ ఆయన రాసిన గుర్తనుకుంటున్నాను. ముగ్గురు పోలుస్తాడు, గాంధీని, నెహ్రూని, బోసుని, త్రిమూర్తులాగా. గాంధీది డ్రీమ్, గాంధీ స్వప్నం, నెహ్రూది డిజైర్, కోరిక లాంటి వాడు. బోత్ ద డీడ్, బోస్ ప్రాక్టికల్. అది కొట్టుకొని స్వామి గారి మంది లాగైనా నాకు అర్థం కాదు. ఒక రాధాకృష్ణ గారు మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇన్విజిబుల్ ఫోర్స్ ఇస్ గైడింగ్ అవర్ డెస్టినీ. ఓ అదృశ్య శక్తి మనం నడిపిస్తున్నా అని. నేను ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళినప్పుడు సోషలిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీగా జైల్లో ఉన్నప్పుడు ఆనందమార్గ స్వామీజీ తద్వానంద ఆయన పెద్దవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చాడు రాజమండ్రి. ఆయన చెప్పిన తొలి మాటలో నాకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. బ్యూటిఫుల్ లాంగ్వేజ్, చాలా భావం, భాష గొప్పగా ఉండేది. వీఆర్ నాట్ మీటింగ్ బై యాక్సిడెంట్ ఆర్ బై ఇన్సిడెంట్ అన్నాడు. మామూలుగా అర్థం కాదు. యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఏమిటంటే యాక్సిడెంట్ ప్లాన్ ఆఫ్ గాడ్. మాధవస్తే మన దేవుడే కలిపాడు. ఇప్పుడు స్వామి గారు నేను కాబట్టి ఏంటి అసలు వాడు హై స్కూల్ లేదు, మా ఊళ్ళో హై స్కూల్ లేదు. మా పెద్ద పని అయితే ఆయన తుళ్ళు. ఇప్పుడు రాజధాని 3-5 మైళ్ళు మా ఇద్దరు. ఆయన మ్యాథ్ తింటూ ఉన్నాడు, నేను మ్యాథ్ తింటూ చదువుకున్నాను. అది ఒక క్వశ్చన్. నేను సోషలిస్టు ఉద్యోగంలోకి ఆయన లేకపోతే రాను. మరి ఒక రకంగా జీవితంలో ఈ యొక్క విశాలమైన భావంలో నేర్చుకోవడానికి ఆయన ఒక నిమిత్తం మాత్రం. మరి ఇంకో రకంగా మా కుమారుడు ఎమ్మెల్యే, ఎంపీ బ్లడ్లో జీన్స్లో ఉంటుంది. స్వామి గారు అజ్ఞాతంగా ఆయన పరిచయం దాన్ని ఇంకా అట్లా పోయి ఒక భారతీయ చరిత్రలో ఉద్యమకారుడుగా, మరి కుటుంబాన్ని కూడా సోషల్ ఉద్యమం వైపు మేము అక్కడ లోయ దగ్గర వదిలిపెట్టాల. భగవాన్ బియాండ్ లోయ దయానంద సరస్వతి అనేక మంది ఆధ్యాత్మిక వేత్తల గురించి కూడా మేము ప్రయాణం చేయటానికి ప్రయాణం అయ్యాం. తర్వాత మార్క్స్ గురించి లోహియా అనేక అద్భుతంగా విషయాలు రాశాడు. ఆయనకు మేధావి. లోహియా గురించి పిఎస్ చౌదరికి హైకోర్టు సుప్రీంకోర్టు చేసిన నాకు తెలియదు. చేస్తూ కరెక్ట్, ఎవరు కరెక్ట్. గాంధీ చెబుదాంలే, గాంధీని గురించి చూడవస్తాం. కంపేర్ టు స్టడీ, సింథసిస్ కంపేర్ టు స్టడీ. గాంధీ గురించి పట్టాభి సీతారామయ్య గారు రాసిన మాటలు ఒకటి సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. గాంధీ అండ్ గాంధీజంలో గాంధీ became great not by propagating new theories but practicing the old. గాంధీ కొత్త సిద్ధాంతాలు గొప్పవాడు కాదా, పాత సిద్ధాంతాలే. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ మౌంటైన్స్. అది తొలి వాక్యం. రెండో వాక్యం ఏమైనా రాశాడు, గాంధీ became great not by accumulating wealth but by renouncing wealth. డబ్బులు సంపాదించి గొప్పవాడు కాదా, డబ్బులు త్యాగం చేసి గొప్పవాడు. లోహియా కూడా అట్లనే పిఎస్ గారు రాసిన మాటలో ఇద్దరు ఒకటిగా ఉంటాయి. దక్కన్ కాంతి రాసిన వ్యాసం అది. లోహియా చనిపోయిన తర్వాత లోహియా డైడ్ possessing no house, no car, no bank balance, not even a plan, not even a wife. All లేదు, ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నో వరల్డ్ పొజిషన్, నాట్ even a plan, not even a wife. బట్ ఉందేమిటి, భార్య లేదు, ఏమి లేదు.
బట్ ఉందేమంటే ఎక్సెప్ట్ గ్రేట్ అండర్ ఇంటలెక్ట్ మేధస్సు ఎవరి ఎవరిడే సాక్రిఫైస్ ప్రతిరోజు త్యాగమే ప్రతి గంట విరోచు దట్ ఈస్ ఇస్ లైఫ్. మరి ఒక సమ్మేళనం గాంధీ, జయప్రకాష్, లోయ త్రిమూర్తులు మరి భారతదేశ చరిత్రలో మన ఎవరు హెచ్ఎంఐ హోషంగాబాద్ కరెక్ట్ చేసిన పేరు హోషంగాబాద్ దట్ బోల్డ్ ఎంపీ కామత్ 1977లో ఆయన భారతదేశ చరిత్రలో 7 చాలా ప్రాధాన్యం ఉందని చెప్పినప్పుడు 1857లో స్వాతంత్ర సంఘ ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, తర్వాత 1917లో మార్టిన్ సెన్స్ఫోర్డ్, 1937లో వేరే ఇంకోటి, 47లో స్వరాజ్యం, 57లో తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం, 57 తొలి కమ్యూనిస్ట్ రావడం, 1967లో లోహియ నాయకత్వంలో 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ను పొడిగించడం, 67 తర్వాత 77లో జయప్రకాష్ నారాయణ గారు భారతదేశంలో కాంగ్రెస్ నామరూపాలు పనిచేశారు. నాగసూరి వేణుగోపాల్ గారు చాలా చక్కగా చాలా సమీకరించి స్వామి గారు అజ్ఞాత వ్యక్తి, అజ్ఞాత శక్తి, ఈయన స్టేజ్ మీద చాలా కష్టపడి రాశాడు. నారాయణ గారు రాసిన పద్యం ఒకటి చెప్పి నేను ముగిస్తే, ఆల్రెడీ ఒకటి ఇక్కడ మధ్య ఆయన సుదర్శన్ గారు దాదాపు కాన్సెప్ట్ తీసుకున్నారు. నారాయణేశ్వరరావు పద్యం నాలుగు మాట వాస్తవం. ఆ పద్యం కవులెందరూ లేదు కాళిదాసు ఒకండు, కవులెందరూ లేదు కాళిదాసు ఒకండు, బుద్ధులెందరూ లేదు బుద్ధుడు ఒకండు. బుద్ధుడు చాలా మంది ఉన్నారు కానీ బుద్ధుడు ఒక్కడే గొప్ప. గనులందరూ గాంధీ ఒకండు, వాస్తవ నాలుగు వారి మాట. గాంధీని గురించి అన్నమాట కూడా మీకు సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేశాన్ని ముగించడానికి నేను మా అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నాను. జనార్దన్ రెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్. నేనే ప్రసంగం చేయడం లేదు. అయితే గాంధీ వంటి వ్యక్తి అంటారా, మరోటి అంటారు, అటువంటి అమేయమైన వ్యక్తి గురించి సభ ఎలా జరగాలో అలా జరిగింది. అంటే శ్రీహరికోటలో ఉపగ్రహం రాకెట్ అంటుంటారు చూడండి, అలాగా అంత పద్ధతిగా మెటికులస్గా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు. వారు న్యాయమూర్తి, వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంతేకాదు నార్ల గారు న్యాయమూర్తి కాదు కానీ వారు కూడా అదే పద్ధతిలో రాశారు. ఇక ఈ పుస్తకం ఈరోజు మీ చేతిలో వస్తుందంటే దీనికి నార్ల గురించి నాకు ఒక 42 ఏళ్ళుగా ప్రేమ నడుస్తుంది. నిజానికి మావిడ రాకముందు నుంచి కూడా పేరు వద్దు కానీ ఒక 15 ఏళ్ళ క్రితం ఏమంటే పత్రికలు పుస్తకం వేసారు అని నాకేమో గౌరవం లేదు అని చెప్తున్నాడు. ఇది ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ పుస్తకం రాకముందు నార్ల గురించి 2 పుస్తకాలు వచ్చాయి. ఇది రావడం చాలా కాకతాళీయం. మాటల మధ్యలో సోమయ్య గారు అనడం, బుద్ధప్రసాద్ గారు వచ్చిన సజెషన్ చెప్పాడు, సైన్స్ గురించి రాయండి, పర్యావరణం గురించి కాదని. నేను రాయలేకపోయాను. దానికి బదిలీ రకరకాల సమస్యలు. అది అక్టోబర్ 2కి రావాల్సిన పుస్తకంలో నా వ్యాసం రాలేదు. దానికి బదులు నేను హైదరాబాద్ వచ్చాను. చివరికి ఇంకా ఇది కాదని చెప్పి మన రవికుమార్ గారు చాలా అభినందించారు. 4 ఏళ్ల క్రితం సైకిల్కి చర్కాకి పెళ్లి చేసి సైకిల్ చర్క తయారు చేశారు. అంటే సైకిల్తో 2 చర్కాలు 16 పోగులతో వచ్చేట్టు ఆయన చేసిన చాలా చక్కగా మాట్లాడిన సుదర్శన్ రెడ్డి గారికి. పాపిరెడ్డి గారు చాలా చక్కగా, సార్ మీకు సమయం దొరకలేదు నాకు తెలుసు, అయినా మీరు
ఇంకో పార్శ్వం నా లోహియాతో కలిపి మీరు మాట్లాడారు, చాలా చాలా ధన్యవాదాలు. అలాగే పుస్తకాన్ని చక్కగా లోతుగా పరిశీలించిన రఘుకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ, విజయవాడలో ఒక పెద్ద ఆయన చెప్పేవాడు, ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం, మా ముసలాళ్ళందరినీ జేబులో వేసుకొని వెళ్ళిపోతున్నాం అనేవాడు. అది నిజంగా పెద్ద కాంప్లిమెంటే అని అనిపిస్తుంది. నేను ఆనందపడుతున్నాను. వారి అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. సార్ జనార్దన్ రెడ్డి గారు, మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైక్ పెద్దలందరికీ బాబా తమ అభిప్రాయాలు వివరించినందుకు ఇప్పుడు ఆశాంతమైంది. అరుణా గారు వచ్చి లేరు కాబట్టి నేను మైక్ లేకపోయినా కానీ నేను మాట్లాడింది బయట వాళ్ళకి కూడా వినపడుతుంది, అందువల్ల అవసరం లేదు. పైగా అది ఉంటే కాస్త లో వాయిస్ హై వాయిస్ వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సామాన్యులు గారు, వాళ్ళందరి మధ్యలో నేను మాట్లాడటం అనేటువంటిది అంటే చివరికైనా సరే వాళ్ళ అభిమానానికి అదొక వ్యక్తీకరణే తప్ప వారంతా చదువుకున్న దాన్ని కూడా కాదు. సరే, గాంధీ గారిని గురించి చెప్పాలంటే, నాన్నగారి గురించి చెప్పాలంటే, గాంధీ గారిని చూడలేదు కానీ కాస్త కోస్త చదువుకున్నాను. నాన్నగారిని చూశాను, మాట్లాడాను, లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. నేనంటే చాలా అభిమానం ఉండేవారు. ఆయన హాస్పిటల్లో చేరి డెత్ బెడ్ మీద నుంచి కూడా నాకు ఒక కార్డు రాశారు. కారణం ఏమిటంటే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆస్తికత్వం నాస్తికత్వం అనేటువంటి దాని మీద నేను కొన్ని ప్రశ్నలు అడిగితే, 2 ప్రపంచ యుద్ధాల్లోనూ జరగనంతటి మారణ హోమం మతాల మూలంగా జరిగిందని ఆయన నాకు చెప్పారు. మత యుద్ధాలు సర్వనాశనానికి దారితీస్తాయి అని చెప్పారు. అది ఇవాళ ఏమిటో మనకు అర్థమవుతున్నది, రుజువు అవుతున్నది. ఇక రెండవ విషయం నైతికత. గాంధీ గారిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది నైతిక విలువలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత. కేవలం 3 రోజుల క్రితమే గాంధీ ఫిలాసఫీ అంటే ఒక విధంగా పొలిటికల్ ఫిలాసఫీ మీద మా అబ్బాయి ఒక చిన్న పుస్తకం పంపించాడు. చిన్న పుస్తకం ఏం కాదు, పెద్ద పుస్తకమే. అది మోహన్ అండ్ దివ్య ద్వివేది అనేటువంటి వాళ్ళిద్దరు రాశారు, రీసెంట్ పబ్లికేషను. అది 4 వర్డ్స్ చదివితే నాకేం అర్థం కాలే. మానవ కళ్యాణానికి దారి తీసినటువంటి వాడికి చెప్పినటువంటి విషయాలు ఎన్నని చెప్పాలండి, ఎన్నని చెప్పాలి. నెల్సన్ మండేలా, రోజా పార్క్, అలాగనే మార్టిన్ లూథర్ కింగ్, వీళ్ళందరూ ప్రభావితమై ఇన్ని దేశాల్లో ఒక రకమైన విప్లవాలు తీసుకొచ్చారంటే అది గాంధీ గారి మహాస్వప్నం లేదా దూరదృష్టి. అదే రామాయణ కాలంలోనో మహాభారత కాలంలోనో కనుక అయినట్లయితే మత గ్రంథాలన్నీ కూడా గాంధీ గారి యొక్క అద్భుత కల్పనలతోటి రచయితలు రాసి ఉండేటువంటి వాళ్ళు. అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహం, అలాగనే శాసనోల్లంఘన, 2 ఒక్క విషయాన్ని మాత్రం చెప్తాను. ఇటీవల కాలంలో సౌత్ ఆఫ్రికాలో తప్ప నెల్సన్ మండేలా గారి నాయకత్వంలో వచ్చినటువంటి విప్లవం తర్వాత ఆయనంతటా ఆయన తన పదవిని త్యజించాడు. కాబట్టి ఎందుకు త్యజించగలిగాడు? మహాత్మా గాంధీ యొక్క ప్రభావం ఉండబట్టే. ఈ టర్మ్ చాలు, ఇప్పుడు పరిపాలించింది చాలు అని చెప్పి నెక్స్ట్ జనరేషన్ లేదా నెక్స్ట్ వాళ్ళకి 2-2కో ఎవరికో ఇచ్చారు పరిపాలనా పగ్గాలు తప్పించి. ట్యునీషియా రెవల్యూషన్, అరబ్ రెవల్యూషన్స్ ఎన్నో వచ్చాయి. ఏ రెవల్యూషన్లో కూడా ఇస్లాం మతస్థులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ప్రభుత్వాన్ని మార్చారు, ముస్లిం బ్రదర్హుడ్ అన్నారు. ఎక్కడా కూడా విప్లవం నిలవల్ల. V3 న్యూస్ లక్ష్యం
సమాజ హితం.